హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలామంది కుకింగ్ వీడియో అప్లోడ్ చేయమని అడుగుతున్నారు. అందులోనూ స్పెసిఫిక్గా చికెన్ రెసిపీ అడుగుతున్నారు. సో నా స్టైల్లో చికెన్ రెసిపీ మీకోసం. ఇంకెందుకు లేట్, వీడియోలోకి జంప్ అయిపోదామా? సో నేనైతే చికెన్లో చాలా వెరైటీస్ చేస్తానండి. అందులో చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోయే రెసిపీ ఇప్పుడు నేను చేస్తున్నాను, అదే మీకు చూపిస్తాను. సో నేనైతే 1 kg చికెన్ తీసుకొని చాలా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. అన్నట్టు మర్చిపోయాను, క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు సాల్ట్ అండ్ లెమన్తో యూజ్ చేయండి, స్మెల్ అనేది రాదు. సో అది మొత్తం వాటర్ అనేది లేకుండా ఒక బౌల్లో తీసేసుకున్నాను. చూసారు కదా ఏమేమి వేస్తున్నానో. సాల్ట్ వేసాను 2 స్పూన్స్, అలాగే 1 స్పూన్ పసుపు వేసాను, 2 స్పూన్స్ కారం కూడా వేసేసాను. మీకు నచ్చితే గరం మసాలా 1 స్పూన్ అయినా వేయొచ్చు, 1/2 స్పూన్ అయినా వేయచ్చు, అది మీ టేస్ట్ డిపెండ్. తర్వాత ఈ కంప్లీట్ ఇంగ్రీడియంట్స్ని ప్రతి పీస్కి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నట్టు కమెంట్స్లో చాలామంది అడిగారండి, మీరు కుకింగ్ చేస్తారా అని. అవునండి, కుకింగ్ చాలా బాగా చేస్తాను. చిన్నప్పటి నుంచి అమ్మ కుకింగ్ చేసేటప్పుడు చూస్తూ నేర్చేసుకున్నాను. ఏం అబ్బాయిలకి కుకింగ్ రాదనుకుంటున్నారా? చాలా రెస్టారెంట్స్లో అబ్బాయిలు చాలా బాగా చేస్తారు వంటలు. సో మిక్స్ చేసుకున్న చికెన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే నేను యూస్ చేశాను. మీరు మీ రుచికి తగ్గట్టుగా ఆయిల్ కంటెంట్ని యూస్ చేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 2 ఆనియన్స్, 5 గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీరు బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మీరు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అన్నట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మీరు చేసి వేస్తే చాలా రుచి వస్తుందండి. అలాగే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మీరు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మన స్టార్ ఐటెం చికెన్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది కంప్లీట్గా వేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్కి అన్ని ఫ్లేవర్స్ బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇంకొక విషయం, కొందరు కమెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదని అడుగుతున్నారండి. అలా ఏం లేదు, అందరికీ నేను రెస్పాండ్ అవుతున్నాను. కాకపోతే కొంచెం టైం అడ్జస్ట్ కావటం లేదు. కానీ కొంచెం లేట్ అయినప్పటికీ అందరికీ రెస్పాండ్ అవుతాను, రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. సో ఇలా చికెన్ మొత్తం కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అలాగే 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవడం కోసం నేనైతే ఓపెన్ చేశాను. ఎగ్జైట్మెంట్లో చేయైతే కాల్ చేసుకున్నాను అయిపోయిందేమోనని. సో మీరైతే జాగ్రత్త. సో మూత ఓపెన్ చేసిన తర్వాత మనం చూసారా, వాటర్ యాడ్ చేయలేదు, బట్ అలాగే వాటర్ కూడా వచ్చేసాయి. అలాగే స్మెల్ కూడా రావడం స్టార్ట్ అయిపోయిందండి. సూపర్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ చికెన్ని బాగా కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇందాక లో ఫ్లేమ్, ఇప్పుడు మీడియం ఫ్లేమ్. అలాగే 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే మీకు గ్రేవీగా కనిపిస్తూ 70% చికెన్ కుక్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని గ్రేవీ మొత్తాన్ని దగ్గరకు వచ్చేంత వరకు అప్పుడప్పుడు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కలపమన్నాను కదా అని చెప్పి కరాటేలో నాన్ చాక్ తిప్పినట్టు గరిటెని మాత్రం తిప్పేయకండి, పీసెస్ చెదిరిపోతాయి. అంతే అండి, చాలా సింపుల్. చూసారు కదా, 15 మినిట్స్లో కర్రీని రెడీ అయిపోయింది. మీరు ఇదే చికెన్ని డీప్ రోస్ట్ కావాలనుకున్నారనుకోండి, ఇంకాసేపు ఫ్రై చేసుకోండి. నాకైతే సెమీ గ్రేవీగా ఉంటే చాలా ఇష్టం. సో నేనైతే ప్రిపేర్ చేసేసుకున్నాను. అలాగే వైట్ రైస్తో కూడా వేడివేడిగా సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్స్లో నాకు తెలియపరచండి. అలాగే ముఖ్యంగా ఇంతగా మీరందరూ అభిమానించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ముందు ఇంకా మంచి వీడియోస్ పెడతాను. అలాగే మీకు నచ్చిన డాన్సెస్ కూడా చేస్తాను. అంతవరకు స్టే విత్ మీ.